టెక్నాలజీ అభివృద్ధి మన జీవితాలను సులభతరం చేస్తూనే కొన్ని సందర్భాల్లో ఇబ్బందులకు గురిచేస్తోంది. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విపరీతంగా పెరుగుతున్న తరుణంలో ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసుకోవడం కష్టమైపోతోంది. ఫోటోలు, వీడియోలు అంతగా మార్ఫింగ్ అవుతున్నాయి కాబట్టి నకిలీ కూడా అసలైనట్టే కనిపిస్తోంది. తాజాగా ఈ సమస్య బారిన పడిన ప్రముఖ నటి సాయి పల్లవి పడటం పెద్ద చర్చనీయాంశంగా మారింది. బీచ్లో సాయి పల్లవి. ఇటీవల సాయి పల్లవి చెల్లెలు పూజా బీచ్లో తీసుకున్న కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆ ఫోటోల్లో ఎక్కడా సాయి పల్లవి ఎబ్బెట్టుగా కనిపించేలా లేదు. కానీ అదే సమయంలో ఎవరో ఆ ఫోటోలను మార్ఫింగ్ చేసి సాయి పల్లవి ఇమేజ్ను చెడగొట్టే ప్రయత్నం చేశారు. నిజానికి బీచ్లో సరదాగా దిగిన ఫోటోల కన్నా మార్ఫింగ్ చేసిన కొన్ని నకిలీ ఫోటోలు వైరల్ కావడంతో రామాయణంలో సీతగా నటిస్తున్న సాయి పల్లవి ఇలా పోజులా అంటూ కామెంట్లు మొదలయ్యాయి. సాయి పల్లవికి ఏమైంది అంటూ కొందరు విమర్శలు చేశారు. ఫ్యాన్స్ ఫైర్. అయితే నిజం బయటకు రావడంతో నెటిజన్లు అవాక్కయ్యారు. అసలు ఫోటోల్లో ఎలాంటి సమస్య లేదని తెలుసుకున్న తర్వాత ఫ్యాన్స్ ఘాటుగా స్పందిస్తున్నారు. నిజమేంటో తెలుసుకోకుండా ఎవరెవరో కామెంట్లు చేయడం సరికాదని, అయినా ఎవరు ఎలాంటి డ్రెస్ వేసుకోవాలో చెప్పే హక్కు మీకెక్కడిది అంటూ సాయి పల్లవి అభిమానులు మండిపడ్డారు. ఏఐ, మార్ఫింగ్ టెక్నాలజీ వల్ల సెలబ్రిటీలకే కాకుండా సాధారణ వ్యక్తులు కూడా బాధపడే పరిస్థితి వచ్చింది. సోషల్ మీడియాలో కనిపించే ప్రతి దాన్ని నమ్మకూడదని, నిజానిజాలు తెలుసుకున్న తర్వాత మాత్రమే స్పందించాల్సిన అవసరం ఉందని ఈ ఘటన మరోసారి చూపించింది.